నాకు అర్థం కావట్లేదు. ఒకసారి అడుగుదాం శ్రీరామ్ కరి గారిని. శ్రీరామ్ గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్ శ్రీరామ్ గారు, అక్కడ వైల్డ్ లైఫ్ లేనే లేదా? అంటే నెమళ్ళు కానీ జింకలు కానీ లేవా? అది కొన్ని ప్రతీకాత్మక చిత్రాలు కొన్ని కావచ్చు, కానీ నెమళ్ళ అరుపు మాత్రం వాస్తవమే, దానికి డేట్ అండ్ టైంతో సహా ఉంది అని కొండతన్ దిలీప్ గారు చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. వన్స్ అగైన్ ఒక ప్రశ్న. కంచ గచ్చిబౌలి భూమి, కంచ అంటే గ్రేజింగ్. 1920s నుంచి గవర్నమెంట్ రికార్డ్స్ లో దీన్ని కంచ పోరంబో సర్కారీ భూమి అనే కేటగిరీలో క్లాసిఫై చేసి ఉంచారు. కంచ అంటే గ్రేజింగ్, పోరంబోక్ అంటే మీకు తెలుసు పాలో ల్యాండ్ అంటే పంటలు పండని ల్యాండ్. కంచ గ్రేజింగ్ అంటే పశువులు ఇవి మేత కోసం దానికోసం సంబంధించి కంచ. అక్కడ పెద్ద చెట్లు ఉంటాయి, అడవులు ఉంటాయి, ఏం కాదు. ఈవెన్ డెజర్ట్స్ లో మీకు వెళ్తే వెజిటేషన్ ఉంటుంది. మీరు నియర్ సపోలార్ బేస్ క్యాంప్స్ కి వెళ్ళినా కూడా చిన్న వెజిటేషన్ గ్రో. ఇది నేచర్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. ప్రతి దగ్గర చిన్న ఆకుపచ్చ గడ్డి గాని చిన్న షప్ కనిపిస్తే అది అడవి అని అనడం కాదు. ఈ దేశంలో ఈ భూమి అడవి అనడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అంటే అడవి కాకుండా ఇక్కడ వైల్డ్ లైఫ్ ఉంది అంటారు. జింకలు నెమళ్ళు ఉన్నాయా లేదా? నేను అన్ని చెప్తాను భరత్ గారు, కొంచెం పేషెన్స్. ఎందుకంటే విల్ గివ్ యూ సఫిషియెంట్ టైం ఫర్ బోత్. మనం 45 minutes 1 hour దాకా కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. చెప్పండి. నేను ఆయన మాట ఎంత రాంగ్ అని నాకు అనిపించినా నేను పేషెంట్ గా విన్నాను. నేను మీరు అడిగిన ప్రశ్న అర్థం చేసుకున్నాను. నేను మీకు కామ్గా జవాబు చెప్తాను. 1920 నుంచి దీన్ని లైక్ ఐ సెడ్ కంచ పోరంబోక్ సర్కారీ భూమి అన్నారు. ఇది సర్వే నంబర్ 25 లో బ్రాడ్ గా వస్తుంది. 1973 యాక్ట్ లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. 75 నుంచి యూనివర్సిటీ పెట్టారు. అలాగే యూనివర్సిటీ వాళ్ళ ఫెసిలిటీస్, డిసిప్లిన్స్, డిపార్ట్మెంట్స్ పెరిగిన కొద్దీ వాళ్ళు అక్కడ బిల్డింగ్స్ అవి కట్టుకున్నారు, చెక్కులు తీశారు. లాస్ట్ బిల్డింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2.5 years బ్యాక్ ఎప్పుడో కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్ కట్టడానికి కోసం కూడా చెట్లు అవి తీసేసాము. అది యాజ్ ఫార్ యాజ్ యూనివర్సిటీ క్యాంప్. అదే సర్వేలో ఇంతకు ముందు ఎన్నో సంస్థలు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ IIIT, ISB, గచ్చిబౌలి స్టేడియం, ఇవన్నీ కూడా అదే సర్వేలో అదే ఈకో జోన్ లో వచ్చినాయి. ఎందుకు ఏఐ వల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే మాట చెప్పేమంటే, ఆయన బుల్డోజర్ మాట్లాడే కాబట్టి ఈ భూలోకంలో ఎక్కడ ఏది కట్టాలన్నా ఒక రాయి తీసి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రాళ్లు ఉంటాయి, ఎన్నో బిల్డింగ్స్ వచ్చాయి, ఎన్నో సాఫ్ట్వేర్ పార్క్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది, నాలెడ్జ్ సిటీ వచ్చింది. ఈ కన్స్ట్రక్షన్ బుల్డోజర్ లేకుండా ఏమైనా టెక్నాలజీ ఉందా కట్టడానికి? సో బుల్డోజర్స్ ఆర్ అ ప్రీకర్సర్ టు కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ విచ్ లీడ్స్ టు ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎకానమీ అండ్ క్రియేషన్ ఆఫ్ జాబ్స్. జాబ్స్ అంటే ఈ గవర్నమెంట్ కి ముందు ఉన్న ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డిస్డైన్ తోటి నియామకాలని చెయ్యకుండా వాళ్ళతో రికార్డు ఉంది. అందుకే జనాలు December 23 అదొక్క నిమిషం, డోంట్ ఇంటరప్ట్ అండి. దిలీప్ గారు మళ్ళీ ఇస్తాను మీకు సమయం. టాపిక్ కి రెస్ట్రిక్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు రాజకీయ విమర్శల జోలికి వెళ్తే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇదిగో ఇదే అండి, వాళ్ళు నిజం చెప్పడం మొదలెడితే వాళ్ళ అబద్ధాలు చెప్పే మొనాపలీని మెయింటైన్ చేసుకుందాం అనుకుంటారు. ఒక్క నిజానికి అంత భయపడే అవసరం. దిలీప్ గారు మళ్ళీ కౌంటర్ ఇద్దరు గారు మీరు చెప్తున్నారు. నేను చాలా మర్యాదగా ఆయన చెప్పినవి ఎన్నో తప్పులు అని నాకు అనిపించినా నేను మర్యాదగా విన్నానండి. ఈ హెక్కలింగ్ కరెక్ట్ గా, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం త్వరల యాటిట్యూడ్ కనిపిస్తుంది. పర్లేదు చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. సో హైదరాబాదు వరల్డ్ వైడ్ సాఫ్ట్వేర్ కానీ ఫార్మా కానీ కొన్ని ఇండస్ట్రీస్ కి సేమ్ ఉన్న సిటీ. ఎన్నో ప్రభుత్వాలు దీనికి కాంట్రిబ్యూట్ చేశాయి. ఈ నియామకాలు డెవలప్మెంట్ కమిట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దానికి కట్టుబడి ఉంది. ఇన్ఫాక్ట్
ఎన్విరాన్మెంట్ 40 ఏళ్ల హైదరాబాద్ లో లేక్ ఎన్క్రోచ్మెంట్ జరుగుతోంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఏ రోజు లేక్ ఎన్క్రోచ్మెంట్ ఆగలేదు. ఈ లాస్ట్ 10 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చే ముందర ఎన్ని లేక్ ఎన్క్రోచ్మెంట్లు అయ్యాయో అందరికీ తెలుసు. ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించలేదు. ఈ ప్రభుత్వం ఆలోచించి హైడ్రా తెచ్చింది. మూసీ, పొల్యూటెడ్ రివర్ విచ్ క్రియేట్స్ రిస్క్ ఫార్ ది ఎంటైర్ సిటీ అండ్ ఇట్స్ పీపుల్ గురించి ఆలోచించలేదు. దానికి రిజువినేషన్ ప్రాజెక్ట్ చేశాం. ఎన్విరాన్మెంట్ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీస్, ఆర్టీసీ బస్సెస్ ని రిప్లేస్ చేసే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ డెసిషన్. ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చాక ఈవీస్ మీద ట్యాక్స్ జీరో చేసి తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈవీ మార్కెట్స్ ఇన్ ద కంట్రీ. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ డెసిషన్స్ ఈ గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది. డెవలప్మెంట్ చేసి 5 లక్షల జాబ్స్, 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెద్దాం అనుకుంటే ఎన్విరాన్మెంట్ మీద ప్రేమ చూపిస్తారు. నెమళ్ళు ఏడుస్తున్నాయా? మీరు జస్ట్ గ్రాక్ అని కానీ, వికీపీడియా అని కానీ, గూగుల్ కానీ, డూ పీకాక్ ట్రై అని అడగండి, అర్థమైపోతుంది.